ఓకే. ఈ సి లాంగ్వేజ్ మెయిన్‌గా ఎక్కడ వాడుతున్నారంటే, ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటున్నాం. విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11, నెక్స్ట్ అప్‌కమింగ్ విండోస్ 12 అంటున్నాం. వీటి బ్యాక్ ఎండ్‌లో దీన్ని వాడుకుంటున్నాం. అదే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏటీఎంకెళ్లారనుకోండి. ఏటీఎంకెళ్ళి ఏటీఎం అనేది మీరు ఎప్పుడైతే కార్డ్ ఇన్సర్ట్ చేస్తానే ఆటోమేటిక్‌గా మీ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేటివి వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి? ఆ బ్యాంక్ ఏమో ఎక్కడో ఉంటుంది. తర్వాత బ్యాంక్ సర్వర్ అనేది ఎక్కడో ఉంటుంది. మరి మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ కూడా ఆ కోడింగ్ అనేది అలా ఉంటుంది. అంటే మీరు ఏదైనా రాంగ్ కొట్టారనుకోండి, రాంగ్ పాస్వర్డ్ లేదంటే రాంగ్ పిన్ ఎంటర్ చేశారని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. మరి ఇలాంటివి ఎలా జరుగుతున్నాయంటే దీనికి ఒక కోడింగ్ అనేది పెట్టేసి దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చింటారు. ఓకే. తర్వాత ఇంకా ఎక్కడ వాడచ్చు అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఫరెంట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాటిని కూడా డెవలప్ చేయడానికి ఈ సి లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతా ఉంది. ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్లలో వాడుతున్నారు. జిఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో కూడా దీన్ని వాడుకుంటున్నారు. తర్వాత న్యూ ప్రోగ్రామర్స్ కి కొత్త అప్లికేషన్స్ లేదంటే కొత్త సాఫ్ట్వేర్స్ ఏదైతే డెవలప్ చేయాలనో దానికి కూడా ఈ సి లాంగ్వేజ్ అనేది మెయిన్ సోర్స్ గా చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైతే సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి లేదంటే వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంది, థండర్ బర్డ్ ఉంది. ఓకే. ఇలాంటి వాటిల్లో కూడా మనకు బ్యాక్ ఎండ్ లో ఇవి ప్రోగ్రామింగ్ అనేది వాడుతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒక బాక్స్ నుండి అంటే ఎక్కడైతే సెర్చ్ ఇంజన్ ఉందో అక్కడ మనం సెర్చ్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ గా వేరే దాంట్లోకి వెబ్ పేజెస్ కి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా సి లాంగ్వేజ్ అనేది మెయిన్ రోల్ ఉంది. నెక్స్ట్ MySQL స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటున్నాం. ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ లో కూడా దీన్ని వాడుకుంటున్నారు. నెక్స్ట్ కంపైలర్ డిజైన్ లో వాడుతున్నారు. ఇంకా గేమింగ్ అండ్ యానిమేషన్స్ అంటే గేమ్స్ అనేది డెవలప్ చేస్తారు. ప్లే స్టోర్ లోకి వెళ్ళి వేరే వేరే గేమ్స్ అనేవి డౌన్లోడ్ చేస్తుంటాం. అలాంటివి కూడా ప్లే కావడానికి ఈ సి లాంగ్వేజ్ అనేది బ్యాక్ ఎండ్ లో యూజ్ చేస్తున్నారు. ఓకే. ఈ సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అప్పటికప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకోవడం, తర్వాత వచ్చి పైథాన్ కావచ్చు, జావా కానీ ఇలాంటి నేర్చుకుంటుంటారు. మరి వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళారనుకోండి, సి లాంగ్వేజ్ నేర్చుకొని ఏ జాబ్లోకి వెళ్ళొచ్చు. మెయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ మేము కోడింగ్ నేర్చుకుంటున్నాం అని. మరి కోడింగ్ పైన మీకు జాబ్ ఉందా? మీరు వెళ్తానే మీకు కోడింగ్ పైన జాబ్ ఇస్తారా అంటే ఏ టైప్ ఆఫ్ కోడింగ్ కూడా తెలియదు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, తర్వాత దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, తర్వాత ఏ కంపెనీలో వీటిపైన వేకెన్సీస్ ఉన్నాయి, ఫస్ట్ అది తెలుసుకోవాలన్నమాట. ఓకే. ఈ సి అనేది నేర్చుకోవడం వల్ల ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే వెళ్ళొచ్చు, లేదంటే గేమ్ డెవలపర్ కానీ, లేకపోతే సి డెవలపర్ కావచ్చు, లేకపోతే సిస్టమ్ ప్రోగ్రామర్ కానీ, లేదంటే సి ప్రోగ్రామింగ్ ప్రొఫెషనల్స్ గా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. యూనిటీ డెవలపర్ ఉంది, తర్వాత ఫిర్మ్వేర్ డెవలపర్ కానీ, ఎంట్రీ లెవెల్ డెవలపర్ కావచ్చు, ఇలా రకరకాల అనేటివి ఉన్నాయన్నమాట జాబ్ ఆపర్చునిటీస్. కాబట్టి మీరు ఫస్ట్ నెట్లో సెర్చ్ చేయాలి సి లాంగ్వేజ్ వల్ల ఏమేం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ఆటోమేటిక్గా దానికి రిలవెంట్ ఈ జాబ్ రిలేటెడ్ ఇవన్నీ వస్తాయన్నమాట లిస్ట్ అనేది. దాన్ని బేస్ చేసుకొని మనం ఏదో జాబ్లోకి మనం వెళ్ళొచ్చు.